బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గొర్రెల కుంభకోణంలో కేసులో నిందితులు పశు గ్రామాభివృద్ధి సంస్థ మాజీ సీఈఓ రామచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్టీ కళ్యాణ్ కుమార్ కు 3 రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది. నిందితులను ఏసీబీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించి అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. గొర్రెల కుంభకోణం కేసులో నిందితులు పశుగ్రాసాభివృద్ధి సంస్థ మాజీ సీఈఓ రామచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్టీ కళ్యాణ్ కుమార్ కు 3 రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది. నిందితులను ఏసీబీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఫుల్ డీటెయిల్స్ వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. యామిని, తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల కుంభకోణం మరొకసారి తెర మీదకి వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ఏతుందో గొర్రెలు కావచ్చు, ఇలా బర్రెలు కావచ్చు, విద్యుత్ ఎలక్ట్రిసిటీ సంబంధించి ఎలాంటి ఏ స్కీమ్ తీసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్కీములు కూడా అవినీతికి తావుతీస్తున్నాయి. అవినీతికి అక్రమాలలో పీకలతో కూరుకుపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం రిపీటెడ్ గా. దాంట్లో ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇలా ఫోన్ ట్యాంపరింగ్ కావచ్చు, అనేక కాళేశ్వరం కావచ్చు, ఇలాంటి స్కామ్స్ చూసుకుంటే ప్రతి స్కామ్ లో కూడా ప్రతి స్కామే కనపడుతున్న పరిస్థితి. అయితే దానిలో భాగంగానే కొత్తగా గొర్రెల స్కామ్ ఒకటి తెర మీదకి వచ్చిన పరిస్థితి. సుమారు కంటే 700 కోట్ల రూపాయలు గొర్రెలు కొనుగోలులో అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఇప్పుడే ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీయడం జరిగింది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీస్తే కుంభకోణాలు అన్ని ఒకటి బయటకు వస్తున్న పరిస్థితి. దానిలో అప్పుడు ఉన్నటువంటి మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాసు ఆ బిల్స్ టేబుల్ మీదకి వస్తే కూడా బలవంతంగా వాళ్ళతో సంతకాలు పెట్టించిన పరిస్థితి. అయినా కూడా కొంతమంది కలెక్టర్లు పెట్టకుండా, అధికారుల ఒత్తిళ్లు కూడా పెట్టకుండా పక్కన పెట్టిన పరిస్థితి. దానిలో భాగంగా ఇలా ఈ స్కీమ్ జరిగినటువంటి అవినీతి స్కామ్ బయటకు రావడం జరిగింది. ఇప్పటికే సుమారుగా అంటే ఇప్పటికే 18 కోట్ల రూపాయలు దీంట్లో తప్పు జరిగిందని చెప్పి ఇది బయటకు తీయడం జరిగింది. అప్పుడు అన్ని కోట్ల రూపాయలు కూడా వెలికి తీసుకుని గొర్రెలను కొని ఆటోలో తరలించేటన్ని తప్పుడు బిల్లులు పెట్టడం వల్లే ఈ స్కామ్ బయటకు వచ్చిందని చెప్పడం జరుగుతుంది. అయితే వీళ్ళు కొన్నది 100 గొర్రెలు యూనిట్ కొని తరలించిన దాంట్లో ఆటోలు తరలించామని చెప్పేసి ఆటో నెంబర్లు వేసి వాళ్ళు తరలించిన లారీలో మాత్రం తరలించినట్టు వాళ్ళ బిల్లులు నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా దొరకడం జరిగింది. తెలంగాణ అన్ని కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ గొర్రెల స్కీమ్ కూడా జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం గతంలో తీసుకొచ్చే స్కీమ్లు ఏ స్కీమ్ చూసుకుని కూడా అనేక స్కామ్ జరిగిందని చెప్తున్న పరిస్థితి. దీనికి ఇంకా పూర్తిగా ఇంకా సమాచారం రావాల్సింది. మరింత లోతుగైన అధ్యయనం చేసిన ఏమేమి జరిగింది అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇప్పటికే లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కోర్టులో ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. దీనిపై మరింత పూర్తిగా సమాచారం వచ్చిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో అప్పుడు మంత్రి కూడా తప్పకుండా శిక్ష పడాలని చెప్పేసి అక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు కోరుకున్న పరిస్థితి ఉంది. ఆమె అంటే మొత్తం ఒక 700 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అంటున్నారు. మరి ఎంతవరకు దీనిలో ఇతను కళ్యాణ్ కుమార్ ఒప్పుకున్న అవకాశం ఉంది? అంటే ఎంతవరకు ఆయన దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? ఆమె నిజంగానే 700 కోట్ల రూపాయలు గొర్రెల స్కామ్ జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఏదో గొర్రెల పంపిణీ స్కీమ్ జమ్మిది ఫేజ్ 1 ట్రాన్స్పోర్ట్ సంబంధించిన కాంట్రాక్ట్ లో ట్రాన్స్పోర్ట్ చేసే దాంట్లో అనేక క్రమాలకు పట్టుబడేటప్పుడు అప్పుడు అనిల్ కుమార్ చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలను అదునుగా భావించినటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో సెకండ్ ఫేజ్ లో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 5.696 గొర్రెల యూనిట్ శాంక్షన్ చేసిన పరిస్థితి. దాంట్లో సంబంధించినటువంటి పశు సంవర్ధక శాఖ గైడ్లైన్స్ ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలు కనుక ఉత్పత్తి చేసే రైతుల వద్ద గొర్రెలు కొనుగోలు చేస్తే కనుక తప్పకుండా దానికి సంబంధించిన బిల్లుని ఇప్పటికే పంపిణీ చేయాల్సిన పరిస్థితి. అయితే ఒకటే యూనిట్ కొని అనేక సార్లు ఇదే యూనిట్ పేరు చూపించడం లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆ బిల్లులు పెట్టడం జరిగింది. అవి కొన్నా కూడా 100 గొర్రెలు, వేలాది గొర్రెలను కొని ఆటోలో తరలించేటప్పుడు ప్రభుత్వం ఆటోల నెంబర్లు వేయడం జరిగింది. అవి మళ్ళీ బిల్లు ఫైల్ చేయడం మాత్రం లారీలో తరలించినట్టు బిల్లు చేయడం జరిగింది. దానిలో భాగంగా అనేక దొరికిపోవడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్న రూల్స్ ఎలాంటి పట్టించుకోకుండా అప్పుడు మంత్రులు కావచ్చు, సీఎం తో పాటు
పూర్తిగా ఉన్నటువంటి అధికారులు ఏతుందో అవినీతి అధికారులు అండదండతో ప్రభుత్వం మెడల్ వంచన చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే ఇలా కోట్లాది రూపాయలు ఇవాళ అవినీతి జరిగిందని చెప్పడం జరుగుతుంది. దీనిపై ఇంకా కొంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గొర్రెల స్కీమ్స్ పెట్టారు, బర్రెల స్కీమ్స్ పెట్టారు. అనేక స్కీమ్లలో ఇలాంటి అవినీతి జరిగింది, తప్పకుండా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రజలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇలా సుమారుగా 5 కోట్ల ప్రజలు పబ్లిక్ ప్రాపర్టీ అది ఇలా దుర్వినియోగం చేసిన ప్రభుత్వం తప్పకుండా దీంట్లో ఎవరైతే కారకులు ఉన్నారో అప్పుడు మంత్రి ప్రభుత్వం కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఎవరున్నా దీంట్లో తప్పకుండా దీని మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ దగ్గర తప్పకుండా కక్కించాల్సిన పరిస్థితి అని చెప్పి ఇప్పుడు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. దీనిపై ఇంకా పూర్తిగా అనేక స్కీమ్లపై ఇట్లా తీస్తే చాలా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే రిపీటెడ్ చూస్తున్నాం, ఇవాళ కాళేశ్వరం కావచ్చు, గొర్రెల స్కీమ్ కావచ్చు, బర్రెల స్కీమ్ కావచ్చు, అనేక స్కీమ్లలో కూడా ఏ స్కీమ్ పెట్టినా టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ప్రతి స్కీమ్ లో స్కామ్ ఉందని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. దానిలో ఒకటి బయటకు వస్తున్న పరిస్థితి. దీనిపై ఇంకా కొంత సమాచారం రావాల్సింది. దీనిపై పోలీసులు ఎలాంటి విచారణ చేస్తారు, నిజంగానే సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా, దీనిపై కేసులు నమోదు చేస్తున్నా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో మరి కొద్ది రోజులు అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆమె అవును భాస్కర్, మనం అప్పుడు చూసాం ఏంటంటే బైక్ నంబర్లతో ఆటో నంబర్లతో కొన్ని నంబర్స్ వాళ్ళు అందులో రిజిస్టర్ చేసినప్పుడు అవి తీరా చూస్తే బైక్లవి ఆటోలవి అసలు గొర్రెల తరలింపుకు పనికిరాని కొన్ని వెహికల్స్ నంబర్స్ అన్ని కూడా అందులో వాళ్ళు చూపించారు. నిజంగానే అన్నట్టు కరెక్ట్. ఎందుకంటే గొర్రెలు వేలాది గొర్రెలను ఆటోలో తరలించడం సాధ్యం కాదు. ఆటోల నెంబర్లు వేయడం జరిగింది, లారీలో తరలించట్టు బిల్స్ పెట్టడం జరిగింది. అక్కడ బిల్స్ మొత్తం బయటకు తీస్తున్న నేపథ్యంలో ఆటోల నెంబర్లు ఉంటే ఆ సీజన్ నెంబర్లు, ఆటో వెహికల్స్ నెంబర్స్ అన్ని పూర్తిగా దాంట్లో పొందుపరిచిన పరిస్థితి. తీరా చూస్తే అవి మాత్రం బిల్స్ క్లెయిమ్ చేసే వరకు మంత్రి పేసీ మీదకి వచ్చే వరకు, మంత్రి టేబుల్ మీదకి వచ్చే వరకే అవి లారీలో తరలించినట్టు దాంట్లో మాత్రం బిల్స్ అన్ని క్లెయిమ్ చేసిన పరిస్థితి. నిజంగానే అక్కడ ఉన్నట్టు అధికారులు కనీసం కూడా దీంతో ఎలాంటి ట్రాన్స్పరెన్స్ పాటించలేదు. ఈ చిన్న టెక్స్ట్ కూడా తెలియకున్నటువంటి పరిస్థితి ఉంది అప్పుడే. ఎందుకంటే ప్రభుత్వం అందే వస్తుంది కాబట్టి మనమే అధికారులం కాబట్టి ఇలా ఉన్నటువంటి పొలిటికల్ మంత్రులు కావచ్చు, టాప్ టు బాటం పొలిటికల్ లీడర్లు కావచ్చు, ఉన్నటువంటి అధికారులు, సెక్రటరీలు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రభుత్వం వంచిన మేరకే ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు పూర్తి స్థాయిలో అట్లా బాధ్యత వహించి చెప్పారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం వస్తే మనకు అడిగేవారు ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో వందలాది కోట్ల రూపాయలు ఇలా తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసిందని చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ అనేక కుంభకోణాలు బయటకు వస్తున్న పరిస్థితి. తప్పకుండా దీనిలో పూర్తిగా సమాచారం అయితే రావాల్సింది. దీనిపై ఇంకా ఎంతవరకు జరిగింది, నిజంగా 700 కోట్ల రూపాయలు ఏమున్నా లేకపోతే ఇంకెక్కువ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్కీమ్ బీసీ సామాజిక వర్గాలకు గొర్రెల కాపర్లు కావచ్చు, ఇలా ఏదో యాదవ కులానికి చెందినటువంటి గొర్రెలను పంపిణీ చేయడం జరిగింది. దీంట్లో నిజంగానే చాలా జిల్లాలు ఉన్నాయి, ఉమ్మడి 10 జిల్లాలో అనేక జిల్లాలో ఉన్న పరిస్థితి ఉంది. దీంట్లో నిజంగానే ఇవే ఉన్నాయా లేకపోతే ఇంకా కొత్త ఏమైనా స్కీమ్స్ ఉన్నాయని దాంట్లో జరిగిన అవినీతి ఇంకా బయటకు రావాల్సిన అవసరం అవుతుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.